హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ W61లోకి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా చెప్పాలి. ఏంటంటే, మీరు వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత అప్పుడు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. అంతేగాని స్కిప్ చేసుకుంటా మట్టికి దయచేసి చూడొద్దు. ఎందుకంటే నేను ఒకటి చెప్తే మీరు ఒకటి అనుకుంటారు. అందువల్ల వీడియోని పూర్తిగా చూడండి. అసలు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, చాలా మంది ఈ క్రికెట్ బెట్టింగ్ లో ఇంకా ఎడిక్షన్ అయిపోయి బయటికి రాలేకపోతున్నారు, ఇంకా లాస్ అయిపోతున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఒక 3 టిప్స్ చెప్తే ఆ 3 టిప్స్ పరంగా ఫాలో అవుతే మళ్ళీ డిపాజిట్ చేసుకోకుండా మళ్ళీ లాస్ అవ్వకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను తప్ప ఎవరిని కూడా ప్రోత్సహిస్తే ఆడమని ప్రోత్సహించడం కానీ, లేకపోతే ఆడితే ఇంకా డబ్బులు మనం గెలవచ్చు అన్న ఉద్దేశం కానీ నాకు లేదు. ముందు ఇది అర్థం చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మట్టికి క్రికెట్ బెట్టింగ్ ని ఎంకరేజ్మెంట్ చేయట్లేదు. అయితే ఎడిక్షన్ లో ఉన్న వాళ్ళకి ఒక 3 టిప్స్ అనుకుంటారో, లేదంటే అలర్ట్ అనుకుంటారో అనుకోండి. ఆ విధంగానే నేను చెప్తున్నాను తప్ప ఇంకేమీ నేను క్రికెట్ బెట్టింగ్ ని ప్రోత్సహించట్లేదు. ముందు ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే తమ్ముళ్ళు, నేను చెప్పబోయే మొదటి టిప్ ఏంటంటే, మీరు ఆడటానికి ఒక అమౌంట్ తెచ్చుకున్నారనుకో, అంటే ఒక 5,000 10,000 అలా తెచ్చుకున్నారనుకో, తెచ్చుకుంటే గనక మీరు ఒకటే మ్యాచ్లో మొత్తం 5,000 వేసేయకండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇప్పుడు వరకు చాలా లక్షలు పోయి ఉంటాయి. అయితే ఇవన్నీ ఒకేసారి 2-3 రోజులు కవర్ అయిపోవాలని చెప్పేసి తెచ్చుకునే అమౌంట్ ఒకే మ్యాచ్లో వేసేయకండి. అర్థమైందా? ఒక 5,000తో దిగితే గనక 1000 ఒకసారి అలా వేయండి. అప్పుడు ఆడటం వల్ల మీకు ఏంటంటే, ఒక మ్యాచ్ కాకపోతే రెండో మ్యాచ్ కాకపోతే మూడో మ్యాచ్ అన్నా అలా ఏదో ఒకటి కొంచెం రికవరీ అవ్వడానికి ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది తప్ప ఒకటే మ్యాచ్ లో పెట్టేయకండి మొత్తం. ఇంకా రెండో టిప్ ఏంటంటే, లాస్ కట్ బుక్ సెట్ అన్నది కంపల్సరీ మోస్ట్ ఈ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అనమాట. లాస్ కట్ బుక్ సెట్ మట్టికి చేయాలి. బుక్ సెట్ చేయకపోయినా లాస్ కట్ మట్టి కన్ఫర్మ్ గా చేయాలి. ఇప్పుడు లాస్ కట్ ఏంటి, బుక్ సెట్ ఏంటి మళ్ళీ అడగండి. ఎందుకంటే ఇదంతా కూడా తెలియకపోతే మీరు ఈ క్రికెట్ బెట్టింగ్ లో ఇంకా అసలు విన్నే అవ్వరనమాట. నేను ఇప్పుడు చెప్తుంది మళ్ళీ చెప్తున్నాను, క్రికెట్ బెట్టింగ్ లో ఎడిక్షన్ అయిపోయి ఇంకా దీనికి బానిసగా ఉండి ఏదో చేద్దామని చెప్పేసి లాస్ అయిపోతున్న వాళ్ళకి మాత్రమే ఈ టిప్ చెప్తున్నాను తప్ప మేము కొత్తగా ఆడమాని లేదా కొత్తగా దిగితే ఇలా ఆడితే విన్ అవ్వచ్చు అని మాత్రం కాదు. అర్థం చేసుకుంటాం. లాస్ కట్ బుక్ సెట్ అంతా కన్ఫామ్ గా చేయవలసిన విషయం అనమాట. బుక్ సెట్ చేయకపోయినా సరే లాస్ కట్ మట్టి కన్ఫామ్ గా చేయాలి. లాస్ కట్ అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ క్రికెట్ బెట్టింగ్ లో. అంటే మీరు ఒక అనుకోవచ్చు, ఇప్పుడు ఇంకా అయిపోయింది, ఒక మ్యాచ్ మీద వేస్తుంటారు, ఇంకా ఆ మ్యాచ్ వచ్చేస్తుంది, విన్ అయిపోతుంది, ఇంకేంటి ఒక బాల్కి 10 కొట్టాలి, ఎక్కడ కొడతారు ఒక బాల్కి 10 అని చెప్పి ఇంకా మీరు ఉన్న బెట్ని అలాగా ఉంచేసుకోకూడదు. ఏంటంటే ఒక బాల్కి 10 బెట్టింగ్ లో ఏదైనా జరిగితే తారుమారు అయిపోతుంది. ఒక నో బాల్ వేసి 6 వేసి మళ్ళీ నెక్స్ట్ బాల్ 4 అయితే ఏం చెప్పగలమా? అది ఇటువంటి క్రికెట్ బెట్టింగ్ లో జోదల్లో చాలా రకాలుగా ఉంటాయి అనమాట. అర్థం చేసుకోండి. మీకు ఫుల్ గా మ్యాచ్ వేసారంటే ఒక దాని మీద వదిలేకొట్టు. మీకు 100 రూపాయలు వచ్చినా, సపోజ్ చెప్తున్నా 100 రూపాయలు వచ్చినా సరే అటు ఇటు పెట్టుకోవాలి. అప్పుడే మీరు ఈ క్రికెట్ బెట్టింగ్ లో కొంచెమన్నా రికవరీ చేసుకోగలుగుతారు. ఇంకా బుక్ సెట్ అంటారా, మీకు అవకాశం రాగానే బుక్ సెట్ కూడా పెట్టుకోవాలన్నమాట. మీకు ఎంత వస్తుంది ఈ లాస్ కట్ లో బుక్ సెట్ పెట్టుకుంటే ఎంత వస్తుంది అన్న విషయం కాదు, మీరు కన్ఫామ్ గా అవకాశం రాగానే మటుకి లాస్ కట్ అన్నది పెట్టుకోవాలి. లాస్ కట్ పెట్టుకోకపోతే కనుక మీరు ఈ బెట్టింగ్ ఆడటం మానేయండి. చెప్తున్నాను కదా, మీరు ఇంకా వచ్చేసిపోయి నాకు నాకు ఇంతకుముందు చాలా డబ్బులు పోని ఇప్పుడు ఇంకా ఇలా లాస్ కట్లు బుక్ సెట్లు పెట్టుకుంటా ఉంటే మేము ఎప్పటికీ రికవర్ అవుతాము, ఎప్పటికి మా పోయిన డబ్బు అంతా వస్తుందని కనుక మీరు మైండ్ లో ఉన్నారంటే కనుక ఇంకా పోవడమే తప్ప రావడం అంటూ ఉండదు. దయచేసి చెప్తున్నాను, లాస్ కట్ బుక్ సెట్ పెట్టుకోపోయినా లాస్ కట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది పెట్టుకోగలను అన్న మీకు ఒకవేళ కంట్రోల్ ఉంటే గనక క్రికెట్ బెట్టింగ్ ఆడండి, లేదంటే గనక వదిలేయండి. ఇంకా మూడో టిప్ ఏంటంటే గనక, టాస్ బెట్లో, ఫ్యాన్సీ బెట్లో, బాల్ టు బాల్ బెట్లో ఇటువంటి మట్టిగా వేయకండి. ఎందుకంటే చెప్తున్నాను, ఇటువంటి వేయటం వల్ల ఏంటంటే ఒకటే బెట్ కింద అయిపోతుంది. ఇప్పుడు క్రికెట్ బెట్ అవుతే కనుక మ్యాచ్ బెట్ అవుతే మనం ఒకసారి కాకపోతే ఒకసారి మనం ఒకవేళ 1000 రూపీస్ పోతే కనుక మనం ఏదో టైంలో 1000 పోకుండా కనీసం 300 పోయి 700 అంటే ఉంచుకునేలాగా నెక్స్ట్ మ్యాచ్కి ఒకవేళ వేసుకునేలాగానే ఉంచుకోవచ్చు. అంతే తప్ప టాస్ బెట్లన్నీ ఏంటంటే కనుక ఇంకా వస్తే అట ఇట 50-50 ఛాన్సులు అనమాట. అది అనవసరం అనమాట, ఆడకూడదు. బాల్ టు బాల్ ఫ్యాన్సీలు అన్నవి చాలా వరకు ఎవిట్ చేసేయండి. అస్సలు దాని జోలికి వెళ్ళకండి. అసలు ఏంటి అంటే, ఇప్పుడు మ్యాచ్ అన్నది లాస్ట్ బాల్ వరకు కూడా జరుగుతుంది. మనం ఏదైనా కొంచెం రికవరీ చేసుకోవడమో రావడమో ఏదో ఒకటి చేసుకోవచ్చు. అంతే తప్ప ఈ ఫ్యాన్సీ బెట్లో టాస్ బెట్లు అని ఏంటంటే ఒకటే వన్ సైడ్గా అయిపోతాయి అనమాట. ఎంత ఫాస్ట్గా వస్తాయో అంతే ఫాస్ట్గా పోతాయి. దయచేసి అర్థం చేసుకోండి. టాస్ బెట్లు ఫ్యాన్సీ బెట్లు ఇటువంటి మట్టికి వేయకండి.
అన్న ఇప్పుడు ఈ 3 టిప్స్ పాటిస్తే మేమేమన్నా రికవరీ అవ్వచ్చా అని మీరు మళ్ళీ అనుకోవచ్చేమో. నేను చెప్తుంది ఏంటంటే మీకు ఒక అలర్ట్ లాగా చెప్తున్నాను అనమాట. ఒక అలర్ట్ అనమాట నేను చెప్పేది, అంతే, ఒక హెచ్చరిక. ఈ 3 పాటించుకుంటూ ఆడగలిగితే గనక మీరు కొంతకాలం ఈ బెట్టింగ్లో రాణించగలుగుతారు. అంతే తప్ప పోయిందంతా వస్తుందని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పోయిందంతా ఏమీ రాదు. కాకపోతే మళ్ళీ డిపాజిట్ చేసుకోకుండా, మళ్ళీ ఎక్కడో ఆడటానికి ఎక్కడో అప్పు కోసం మళ్ళీ తిరగకుండా, అప్పుల పాలు అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఈ 3 కంటే అసలైన ఒక లాస్ట్ ఒక ట్రిక్ ఉంది. అది ఏంటి అంటే, ఇది పాటించకపోతే గనక మీరు ఎప్పటికీ కూడా ఇంకా నాశనమే తప్ప ఏమీ ఉండదు. అది ఏంటి అంటే, మీరు క్రికెట్ బెట్టింగ్ ఆడితే క్రికెట్ బెట్టింగ్ ఆడండి. మళ్ళీ క్రికెట్ బెట్టింగ్ లోంచి క్యాషియోలోకి ఆన్లైన్ సైట్లో గేమ్ ఉన్నాయి కదా, గేమ్లో ఆ గేముల్లోకి రాకండి. అదేవిధంగా ఇందులో వచ్చిన డబ్బులు మళ్ళీ ఇందులో పెట్టి నాశనం అవ్వకండి. ఇది ఆడితే ఇదే ఆడండి, లేదంటే కంటే మానేయండి. ఒకవేళ 2 మానేసినా సరే చాలా సంతోషం అన్నమాట. అదేవిధంగా 2 మానేసి అసలు ఏది ఆడకుండా ఉంటే కనుక ఇంకా 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 మీరు చాలా అదృష్టవంతులు. అంతే తప్ప నేను చెప్తుంది ఏంటంటే, ఒకవేళ క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ ఉండి నేను ఇంత చెప్తున్నా సరే, నేను చాలా వీడియోలో చెప్తున్నాను, అయినా సరే కొన్ని కామెంట్లు వస్తున్నాయి, అన్న ఇలా నా ఎంత పోనీ అయినా మానలేకపోతున్నాను. నాకు తమ్ముళ్ళు కూడా కాల్ చేసి చెప్తున్నారు ఏంటంటే, అన్న మానలేకపోతున్నాను అన్న, ఒకవేళ ఎలాగ ఆడితే ఎలాగన్నా ఇయ్యని అంటున్నారు. ఏంటి అంటే వాళ్ళ తమ్ముళ్ళకి చెప్తున్నాను. ఇంకా నేను ఇది చెప్పడానికి మెయిన్ కారణం వీడియో చేయడానికి ఏంటంటే, వాళ్ళు మానట్లేదు అని చెప్పి నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే, ఇలాగన్నా కనీసం ఈ ఐపీఎల్ సీజన్లో ఆడి నెక్స్ట్ మానేద్దామని చెప్పి చాలా మంది తమ్ముళ్ళు ఐడియా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అందువల్లే వాళ్ళకి ఒక హెచ్చరికగా నేను ఈ టిప్స్ చెప్తున్నాను అనమాట. మీ తమ్ముళ్ళు మీరు ఈ 3 టిప్స్ కనుక పాటించి ఎదరికి వెళ్ళగలిగితే గనక ఏమన్నా మీరు మళ్ళీ అప్పులు అవ్వకుండా ఉంటారో, మళ్ళీ డిపాజిట్లు చేసుకోకుండా ఉంటారో, ఎంతో కొంత పోయిందంతా కాకపోయినా ఎంతో కొంత కొంచెం రికవరీ అన్నది ఉంటుంది తప్ప, మీరు నేను చెప్పిన ఇలా కాకుండా మీ ఇష్టానుసారంగా కనుక ఆడితే కనుక మీరు ఆడటం మానేసి ఏదైనా కష్టపడి పని చేసుకోండి. అంతే తప్ప ఈ బెట్టింగ్లోకి రాకండి. ఎందుకంటే ఈ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 పాటించినా కూడా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ 3 పాటించకపోతే అసలు మీరు ఆడటమే మానేచ్చు అనమాట. అందువల్ల నేను ఇంపార్టెంట్గా ఈ వీడియో చేస్తున్నాను. మరో విషయం ఏంటంటే కనుక, డ్రింక్ చేసి మట్టుకు దయచేసి ఆడకండి. డ్రింక్ చేసి ఆడితే కనుక మీరు ఆడటం మానేయండి, ఆ రోజు ఆడటం మానేయండి. అంతే తప్ప డ్రింక్ చేసి ఆడటం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఏది ఆడుతున్నారు ఏంటో మీకు అర్థం అవ్వకుండా ఉంటుంది. దయచేసి దిగిన తర్వాత బాధపడతారు, ఎందుకు ఇలా ఎందుకు చేశానని. అప్పుడు బాధపడినా ఏముండదు, పోయిన డబ్బు మళ్ళీ రాదు. దయచేసి మీరు డ్రింక్ చేసినప్పుడు ఈ బెట్టింగ్ ఆడటం అన్నది మానేయండి. మీరు ఒకటి అర్థం చేసుకోండి, నేను ప్రొడక్షన్ చెప్పట్లేదు, లేదంటే కనుక ఇది విన్ అవుతుంది అది విన్ అవుతుంది నేను మట్టికి చెప్పట్లేదు. నేను చెప్పింది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా ఫాలో అవుతే కనుక మీరు మళ్ళీ డిపాజిట్ చేసుకోకలేదు, లేదా మళ్ళీ ఈ ఆడటం కోసం మళ్ళీ అప్పులు చేసుకోవసరం లేదన్న ఉద్దేశంతో నేను ఇది చెప్తున్నాను తప్ప, నేను ఆడమని మట్టికి మళ్ళీ ఎంకరేజ్మెంట్ చేయట్లేదు. ఇప్పుడు కొంతమంది తమ్ముళ్ళు కామెంట్ చేస్తారు ఏమని అంటే, అన్న మరి ఈ టిప్స్ చెప్తున్నావు కదా, నువ్వే ఆడుకొని నువ్వే సంపాదించుకోవచ్చు కదా అని. నేను ఒక విషయం చెప్తున్నాను, మళ్ళీ చెప్పాను, ఇందాక కూడా చెప్తున్నాను. నేను ఈ బెట్టింగ్ అడిక్షన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఈ బెట్ ఎంతైనా సరే ఇంకా బయటకు రాకుండా ఇంకా ఆడుతున్న వాళ్ళకి మాత్రమే నేను ఒక హెచ్చరికలాగా ఇది చెప్తున్నాను. ఇలాగ ఆడితే గనక మీరు మళ్ళీ డిపాజిట్ చేసుకోకుండా మళ్ళీ పోగొట్టుకోకుండా ఉంటారు అని చెప్పేసి వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను తప్ప, ప్రత్యేకంగా ఆడండి లేకపోతే ఇందులో డబ్బులు వస్తాయి అని మట్టికి నేను చెప్పట్లేదు. ముందు అది అర్థం చేసుకుని తమ్ముళ్ళు. ఓకే తమ్ముళ్ళు, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కన్ఫామ్గా కామెంట్ మట్టుకు చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ చెప్తున్నాను, బెట్టింగ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇందులో పోయింది రికవరీ అంటూ ఉండదు. నేను చెప్పింది ఓన్లీ ఒక హెచ్చరికలాగా మాత్రమే తప్ప నేను ఎంకరేజ్మెంట్ చేయట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బాయ్.